బ్యాక్ టు న్యూస్. తెనాలి టీడీపీలో జనసేన పొత్తు చిచ్చు పెట్టింది. తెనాలి టికెట్ను జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్కు కేటాయించాలని నిర్ణయించారు. దీంతో తెనాలి టికెట్ను ఆలపాటి రాజాకే ఇవ్వాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెనాలి సీటును జనసేనకి ఇస్తే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇవాళ మరోసారి తెనాలి టీడీపీ నేతలు కార్యకర్తలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. కొల్లిపర తెనాలి మండల నేతలతో మధ్యాహ్నం 2 గంటలకు ఆలపాటి సమావేశం కానున్నారు. తెనాలి ఎమ్మెల్యే టికెట్ను తెలుగుదేశం పార్టీ నేతలకే కేటాయించాలని ఈ సమావేశంలో తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానాన్ని పార్టీ హైకమాండ్కు పంపించాలని నిర్ణయించారు. తెనాలి టికెట్ విషయం టీడీపీలో ముస్లాన్ని రాజేసింది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నాగరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. నాగరాజ్. సంధ్య ఈరోజు తెనాలిలో కూడా మూడోసారి చర్చలు జరపనున్నారు. ఆ టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున కూడా అక్కడికి హాజరై కూడా టీడీపీలో ఉన్నటువంటి ఆలపాటి రాజాకి టికెట్ కేటాయించాలని చెప్పేసి భారీగా చెప్పనున్నారు. అయితే మండల పార్టీ అధ్యక్షులు కానీ మిగతా అందరూ కూడా పట్టణ అధ్యక్షులు మొత్తం కూడా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి అటు పార్టీలో మొత్తం అంతా అనుమతి సంస్థలు ఏవైతే ఉన్నాయో మొత్తం అందరూ కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా ఈ రాజాను కూడా ఆహ్వానించారు. అయితే మాత్రం అక్కడ చూసిన పరిస్థితి అయితే మాత్రం ఆ జనసేన అభ్యర్థికి నాదెండ్ల మనోహర్ టికెట్ కేటాయిస్తే తమకు మేము వాళ్ళకి సహకరించామని చెప్పేసి కూడా ఇప్పుడు కూడా పలు దఫాలుగా చెప్పినట్టుగా చెప్తుంది. అయితే దీనిపై కూడా ఇప్పటికీ ఆలపాటి రాజా కూడా చర్చలు జరిపారు. ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాతే మనం నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. అయితే పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మనం కట్టుబడాలని చెప్తున్నారు. అయితే మేము నాదెండ్ల మనోహర్కి అయితే మాత్రం మేము కంపల్సరీగా మేము సహకరించమనే పరిస్థితి మాత్రం ఇప్పటికే పార్టీ నాయకులు కూడా మొత్తం కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మేము మొత్తంగా కూడా ఇప్పుడుదా కష్టపడ్డాము. గత అంటే 3 దఫాలుగా కూడా ఇప్పటికి చర్చ జరిపినా కానీ ఇప్పుడు కూడా మేమైనా కానీ ఇప్పటికి ఆలపాటి రాజాకి టికెట్ ఇస్తేనే మేము అతనికి సహకరిస్తామని చెప్పేసి కూడా మూకంగా చెప్తున్నారు. లేదనుకుంటే నాదెండ్ల మనోహర్కి కానీ అంటే జనసేనకి పొత్తులో భాగంగా నాదెండ్ల మనోహర్కి కానీ టికెట్ కేటాయిస్తే మాత్రం మూకమ్మడి రాజీనామాలు చేస్తాం, ఇండిపెండెంట్ ఒక రాజాని కూడా నిలబెడతామని చెప్పేసి కూడా అభ్యర్థులు నిలబెడతామని చెప్పేసి ఇప్పుడు చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు కూడా మొత్తం అంతా కూడా మూకమ్మడిగా అందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చి అందరూ కూడా ఒక అధిష్టానానికి అయితే మాత్రం పిలుపునివ్వాలని చెప్తున్నారు. మొత్తం కూడా అంటే మొత్తం ఒక తీర్మానం తయారు చేసి దాన్ని కూడా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికీ కూడా అందరూ తీర్మానం చేసుకుంటారు. ఈ రోజు మధ్యాహ్నం తెనాలిలో కళ్యాణ మండపంలో కూడా పూర్తి స్థాయిలో అందరూ నాయకులు కార్యకర్తలు పూర్తిగా స్థాయిగా అందరూ కూడా హాజరయ్యి ఈ తీర్మానాన్ని ఇచ్చినారు. మొత్తానికి ఆలపాటి రాజాకి అయితే టికెట్ని కేటాయించాలని మాత్రం నాయకులతో పట్టుబడుతున్నారు. గతంలో కూడా జనసేన అటువైపు నుంచి టీడీపీ విరివిడిగా పొడి చేశారు కాబట్టి ఆలపాటి రాజా ఓడిపోయాడు. ఈసారి ఖచ్చితంగా టీడీపీ జనసేన అటువంటి పొత్తులు ఉన్నాయి కాబట్టి ఈసారి కంపల్సరీగా ఆలపాటి రాజా గెలుస్తారని చెప్పేసి కూడా ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా టికెట్ కేటాయింపు అటు జనసేన అటు టీడీపీ నాయకుల పొత్తులో భాగం కూడా నాదెండ్ల మనోహర్కి టికెట్ కేటాయిస్తే మాత్రం తమ సహకరించామని కూడా పూర్తిగా అల్టిమేట్ జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. సంధ్య, అయితే ఇప్పుడు కార్యకర్తలతో సమావేశం ఈ రోజు కూడా జరుగుతోంది. మరి దీనికి సంబంధించిన తీర్మాన ప్రతులను అధినేతకి పంపించే అవకాశం ఉందా? ఎందుకంటే ఇంకా సీట్ల సర్దుబాటు ఇవన్నీ కూడా కాలేదు. బట్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయకముందే ఈ రకమైనటువంటి లుక్కలుక్కలను టీడీపీ అధిష్టానం ఎలా చూడబోతుంది అనుకోవాలి, ఎలా వీటిని సర్దుబాటు చేయబోతుంది అనుకోవాలి? అంటే ఇప్పటికే నాదెండ్ల మనోహర్ వర్గీయులు కూడా ఇప్పటికే చెప్తున్నారు. అయితే తమకే సీటు కేటాయించారని కూడా ఒక మొత్తం కూడా తెనాలి పట్టణ ప్రాంతాలు కానీ మిగతా అన్ని జిల్లాలకు మొత్తం అంత ప్రాంతం మొత్తం ఇప్పుడు చెప్తున్న పరిస్థితి ఉంది. దాంతో ఇటువైపు టీడీపీ నాయకులు కూడా చెబుతున్నారు. అయితే పూర్తిగా అంటే ఈ సీట్ల పంపకాలు జరిగిన తర్వాతనే వీటి మీద కూడా ఒక ప్రకటన చేయాలని చెప్పేసి ఎప్పుడుగా చెప్పడం కూడా జరిగింది. ఆ ప్రకటన చేయక ముందే కూడా ఇటువంటి ప్రకటన చేయడం కూడా తగదని చెప్పేసి ఇప్పుడు చెప్తూ ఉన్నారు. దీనిపై కూడా అధిష్టానంగా దృష్టి కేంద్రీకరించింది. ఆలపాటి రాజాకి టికెట్ కేటాయించి లేదంటే పొత్తులో భాగంగా జనసేనకి నాయకుడు అయినటువంటి నాదెండ్ల మనోహర్కి సీటు కేటాయించిన దాని మీద కూడా ఇప్పటికే తర్జన భర్జన పడుతున్న పరిస్థితి ఉంది. దీని మీద కూడా నాదెండ్ల మనోహర్కి అయితే మాత్రం టికెట్ ఇస్తే మాత్రం మేము కంపల్సరీగా మేము సహకరించామని చెప్పేసి కూడా నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 3 సార్లు కూడా ఎమ్మెల్యేగా అక్కడ తెనాలి నుంచి కూడా పోటీ చేశాడు. ఈసారి కూడా గెలుపు ఖాయం అని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు శివకుమార్ని ఎదుర్కోవాలి అని చెప్పంటే అంటే వైసీపీ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు శివకుమార్ని ఎదుర్కోవాలని చెప్పేసి అంటే పూర్తి స్థాయిలో కూడా ఆలపాటి నిలబడితే మనం సహకరిస్తామని చెప్పని చెప్తున్న పరిస్థితి. లేదనుకుంటే మాత్రం మేము వైసీపీకి ఓటు వేస్తామని ఇప్పటికే టీడీపీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం కూడా అందరూ భేటీ అయిన తర్వాత ఈ రోజు సాయంత్రం కూడా అందరూ కూడా ఒక తీర్మానాన్ని తయారు చేసిన తర్వాత అవి చంద్రబాబుకి పంపించే అవకాశం అయితే ఉంది. సంధ్య. ఓకే, రైట్ నాగరాజ్.